హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మటన్ కుర్మా ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేయండి. దానికోసం 4 టమాటాలు, 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే టమాటాలు కూడా పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత మటన్ని మనం ముందుగా ఉడకబెట్టుకోవాలి. చూసారు కదా, మటను 1 కేజీ తీసుకున్నాను. అలాగే మటన్ పెద్ద పీసులు తీసుకుంటే కుర్మాకి బాగుంటుంది. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ సాల్ట్, అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు, కొంచెం పుదీనా వేసుకోవాలి. తర్వాత ఇది మొత్తం ఒకసారి కలుపుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకుని 3 విజిల్స్ రావాలి. కొంచెం ముదురుగా ఉంటే మటన్ 4 విజిల్స్ అయినా పెట్టుకోవచ్చు. తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి మటన్ని. ఉడికిన తర్వాత ఇలా ఉంటుంది మటను. తర్వాత కుర్మా ప్రిపేర్ చేసుకోవాలి.